హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజలమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్లఫీ ఆమ్లెట్ అండి. ఈ ఆమ్లెట్ అంటే నాకైతే చాలా ఇష్టం. ఈరోజు నాకు తినాలనిపించింది, మీతో కూడా షేర్ చేద్దామని అయితే ఈ వీడియో అయితే షూట్ చేశాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి నేను ఆమ్లెట్ కోసం 3 eggs అయితే తీసుకున్నానండి. ఇంకా ఎక్కువ కూడా తీసుకొచ్చిన ఒక్కదాని కోసం నేను 3 eggs అయితే తీసుకున్నాను. వీటిని అయితే పగలు కొట్టుకుని మనం వైట్ కలర్ యోక్ వేరేగా, ఎల్లో కలర్ యోక్ వేరేగా సెపరేట్ వేసుకుంటున్నానండి. లేదు అంతా ఒకసారి బ్లైండ్ చేసుకోవచ్చు అంటే అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా బాగుంటుందని నేను చెప్పేసి నేనైతే వైట్ వేరేగా, ఎల్లో అయితే వేరేగా అయితే వేసుకుంటున్నానండి. మనకి ఆమ్లెట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసినాకైతే కింద కామెంట్ చేయండి. ఇంకా నేను ఈ 3 eggs అయితే ఇలా పగలగొట్టుకుని వైట్ వేరేగా, ఎల్లో వేరేగా అయితే తీసుకున్నాను. ఇంకా నా దగ్గర అయితే విస్కర్ ఉందండి. విస్కర్తో అయితే నేను బ్లెండ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే ఫోర్క్ అనే యూస్ చేసుకోవచ్చు. ఒక 15 minutes అయితే మనం ఇలా బ్లెండర్తో అయితే దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకుంటే మనకి చూడండి వైట్ కలర్గా ఎలా వస్తుందో ఇలాగా క్రీమ్ స్ట్రెచర్తో అయితే రావాలి. ఇంకా అందుకని చెప్పేసి నేను ఒక 15 minutes అయితే ఇలా అయితే బ్లెండ్ చేసుకున్నాను. చూడండి వైట్ కలర్ యొక్కంతా మనకి బబుల్స్ కింద క్రీమ్ స్ట్రెచర్స్ ఎలా అయితే వస్తుందో సో ఇలా అయితే రావాలండి. నేను ఒక 15 minutes పాటు దీన్ని అయితే బ్లెండ్ చేసుకున్నాను. ఇంకా మన ఫోర్క్ అయితే ఎక్కువ టైం పడుతుంది కదా, నా దగ్గర బ్లెండర్ ఉందని చెప్పేసి నేనైతే బ్లెండర్తో అయితే ఇలాగా చేసుకున్నాను అనమాట. చూడండి ఇలా అయితే మనకి క్రీమీగా రావాలన్నమాట. వచ్చేసి మనం గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. మనం మ్యాక్సిమం నాన్ స్టిక్కే పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి కింద అనేది మాడదు అండ్ తొందరగా అనేది వస్తుంది, మనకి తిప్పడానికి తొందరగా వీలవుతుందండి. నేను ఇలాగా నాన్ స్టిక్ పెట్టుకున్నాను. నేను వచ్చేసి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. నాకు ఎందుకో తెలియదు ఆమ్లెట్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఇష్టం, అందుకని చెప్పేసి నేను ఆయిల్ ఎక్కువ వేసుకుంటాను. నేను ఎల్లో కలర్ యొక్క సెపరేట్ పెట్టుకున్నాను అన్నాను కదా, అదైతే ఫస్ట్ అయితే వేసుకున్నానండి. ఇలా ఫస్ట్ వేసుకుని దాన్ని అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా నీట్గా రౌండ్గా అయితే స్ప్రెడ్ చేసుకుని దానిపైన అయితే నేను ఎల్లో కలర్ యోక్ అయితే ఇలా బ్లెండ్ చేసుకున్నాను కదా, ఇలా బ్లెండ్ చేసుకున్నది అయితే దానిపైన వేసి దాన్ని మొత్తం అయితే నీట్గా అయితే ఇలాగా స్ప్రెడ్ చేస్తున్నాను. మనం ఇలా రౌండ్ షేప్లో స్ప్రెడ్ చేసుకుంటే మనకి తొందరగా కుక్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఇలా రౌండ్గా అయితే ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. చూడండి మనకి కేక్ లాగా స్పాంజీగా ఎంత బాగుందో కదా. సో అందుకని చెప్పేసి నేను ఇలా అయితే దీన్ని మొత్తం ఇలా నీట్గా అయితే స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. ఇలా వేసుకుంటే మనకి వెనకాల తొందరగా కాలిన వెంటనే మనకి తిప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఒక స్పూన్తో ఇలాగ రౌండ్గా అయితే చేసుకున్నాను. దానిపైన అయితే నేను కొద్దిగా టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకున్నానండి. అలాగే పైన కొంచెం కారం కూడా వేసుకున్నాను. మనం పెప్పర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా నేనైతే కారం అయితే వేసుకున్నాను. సాల్ట్ అనేది మనం ముందే వేసుకుంటేనే బాగుంటుందండి. పైకన్నా పైన అయితే కొంచెం మనకి ఉప్పుగా అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా సరే ఎల్లో యోక్లో కొద్దిగా, అలాగే ఈ వైట్ కలర్ యోక్లో కొద్దిగా మనం బ్లెండ్ చేసుకున్నప్పుడు ముందే వేసేసుకోవాలి సాల్ట్. ఇలా పైన వేస్తే మనకు అంత కరిగినట్టు అనిపించదు. ఇంక ఇదైతే ఒక 5 minutes పాటు మనం అయితే కుక్ చేసుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలి. నేనైతే పైన ప్లేట్ ఏం మూతేయలేదు, నార్మల్గానే ఉంచేసాను. చూడండి ఇప్పుడైతే దీన్ని తిప్పుతున్నాను. ఆమ్లెట్ వెంటనే టర్న్ అయిపోద్దండి. చూడండి చాలా బాగా కాలింది. ఈ ఆమ్లెట్ కుక్ అవ్వడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ బ్లెండ్ చేసుకుంటాం కదా. సో అందుకని చెప్పేసి మనకి తొందరగా ఒక 5 minutesలో అనేది ఆమ్లెట్ అయితే కుక్ అయిపోతుంది. ఇంకా చూడండి ఆమ్లెట్ అయితే ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఆమ్లెట్. ఒకేలా కాకుండా ఇలాగ కూడా మనం ఒకసారి ట్రై చేసి చూడండి. ఆమ్లెట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఆమ్లెట్తో మనం కర్రీ కూడా చేసుకోవచ్చు. కర్రీ కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వీడియోలో నేనైతే ఈ ఆమ్లెట్తో కర్రీ అయితే పెడతాను. వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా మోటివేట్ అవుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. Thank you for watching.